నమస్తే వెల్కమ్ టు స్వతంత్ర నేను శివాని బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం హిందూపురం బయలుదేరిన సీఎం జగన్ ఇవాళ 3 బహిరంగ సభలకు హాజరు కాసేపట్లో కాంగ్రెస్ ఆధ్వర్యంలో రాజ్యాంగ రక్షణ దీక్ష రిజర్వేషన్లపై బీజేపీ అనుసరిస్తున్న విధానాలపై నిరసన నేడు సిరిసిల్లాలో కేటీఆర్ పర్యటన రైతు బజార్ వద్ద రైతులు ప్రజలతో ముఖాముఖి తెలుగు రాష్ట్రాల్లో పెరుగుతున్న ఉష్ణోగ్రతలు ఉక్కపోతతో అల్లాడుతున్న జనం ఐపీఎల్లో నేడు బెంగళూరు వర్సెస్ గుజరాత్ బెంగళూరు వేదికగా మ్యాచ్ ప్రారంభం బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణలో పార్లమెంట్ ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ పోలీసులు ఎన్నికల అధికారులు వాహనాల తనిఖీలు ముమ్మరం చేశారు. అక్రమంగా తరలిస్తున్న డబ్బు బంగారం మద్యంపై ప్రత్యేక నిఘా పెట్టారు. అయితే తాజాగా హైదరాబాద్ లో మాధాపూర్ లో పోలీసులు సైబరాబాద్ ఎస్ఓటీ పోలీసులు సంయుక్తంగా తనిఖీలు నిర్వహించారు. తనిఖీలో భారీగా బంగారం వెండి పట్టుపడింది. సరైన పత్రాలు లేకుండా 2 వాహనాలు తరలిస్తున్న 34.78 కిలోల బంగారం అలాగే 43.60 కిలోల వెండిని సీజ్ చేశారు. ముంబై నుంచి హైదరాబాద్ కు తరలిస్తున్నట్లుగా పోలీసులు గుర్తించారు. పట్టుబడిన బంగారం వెండి 23 కోట్ల విలువ ఉంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు. రవి రెండు ఉన్నాయి అవి ఇక్కడ తెప్పిందాం అందులో నేను వీళ్ళిద్దరు స్కూటీ పైన స్వతంత్ర టీవీ మీద ఎక్స్క్లూసివ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణలో పార్లమెంట్ ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ పోలీసులు ఎన్నికల అధికారులు వాహనాల తనిఖీలు ముమ్మరం చేశారు. అక్రమంగా తరలిస్తున్న డబ్బు బంగారం మద్యంపై ప్రత్యేక నిఘా పెట్టారు. అయితే తాజాగా హైదరాబాద్ లో మాధాపూర్ పోలీసులు సైబరాబాద్ ఎస్ఓటీ పోలీసులు సంయుక్తంగా కలిసి తనిఖీలు నిర్వహించారు. తనిఖీల్లో భాగంగా బంగారం వెండి పట్టుపడింది. సరైన పత్రాలు లేకుండా 2 వాహనాల్లో తరలిస్తున్న 34.78 కిలోల బంగారం అలాగే 43.60 కిలోల వెండిని సీజ్ చేశారు. ముంబై నుంచి హైదరాబాద్ కు తరలిస్తున్నట్లుగా పోలీసులు గుర్తించారు. అయితే పట్టుబడిన బంగారం వెండి 23 కోట్ల విలువ ఉంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు. అదే ఇదే హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ పీహెచ్డీ స్కాలర్ రోహిత్ వేముల ఆత్మహత్య కేసును రీఓపెన్ చేస్తారా అంటే అవునని అంటున్నారు తెలంగాణ డీజీపీ రవిగుప్తా. రోహిత్ తల్లి కొంతమందిపై అనుమానాలు వ్యక్తం చేస్తున్నారని కేసు విచారణకు అనుమతి ఇవ్వాలని కోర్టును కోరామని చెప్పారు. అయితే సోషల్ మీడియాలో వచ్చిన వార్తలను నమ్మవద్దనే ఆయన రోహిత్ ఆత్మహత్యకు కారణమైన దోషులను కఠినంగా శిక్షిస్తామని చెప్పారు. రోహిత్ వేముల
హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ పిహెచ్డి స్కాలర్. యూనివర్సిటీ క్యాంపస్లో కుల వివక్ష దాడి భరించలేక 2016 జనవరి 17న న్యూ రీసెర్చ్ స్కాలర్ హాస్టల్ రూమ్లోని సీలింగ్ ఫ్యాన్కు ఉరివేసుకుని మరణించాడు. అప్పట్లో ఈ కేసు దేశవ్యాప్తంగా పెను ప్రకంపనలు సృష్టించింది. నాటి ఘటనలో హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ వీసీ అప్పారావుపై కేసు నమోదైంది. యూనివర్సిటీ క్యాంపస్లలో కుల వివక్ష కారణంగా ఒక రోహిత్ ఘటన మాత్రమే కాదు, ఆ తర్వాత ఇలాంటి సంఘటనలు జరగడం సంచలనం సృష్టించాయి. ఇలా 1-2 కాదు, ఇలాంటి ఘటనలు చాలానే ఉన్నాయి. ఇలాంటి వాటిని యూనివర్సిటీ వర్గాలు కొట్టిపారేస్తుండగా మృతుల స్నేహితులు, కుటుంబ సభ్యులు మాత్రం కుల వివక్ష ఎదుర్కొంటున్నట్లు చెబుతున్నారు. ఇలాంటి నేపథ్యంలో తాజాగా రోహిత్ వేముల కేసు విచారణ తెలంగాణ హైకోర్టులో జరిగింది. అయితే రోహిత్ ఆత్మహత్యకు ఎవరూ కారణం కాదని నివేదిక సమర్పించారు పోలీసులు. ఇదే ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశంగా మారింది. అంతేకాదు, రోహిత్ ఆత్మహత్యకు దారితీసిన కారణాలు, అందుకు సంబంధించిన ఎలాంటి సాక్ష్యాలు లేవని రిపోర్టులో పేర్కొన్నారు ఖాకీలు. మరో కీలకమైన అంశం, ఈ మొత్తం వ్యవహారంలో వీసీ అప్పారావుకు ఏమాత్రం సంబంధం లేదని పోలీసులు తేల్చడం గమనార్హం. అదే సమయంలో అసలు రోహిత్ వేముల ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి కాదని తేల్చారు ఖాకీలు. తాజాగా ఈ కేసు వ్యవహారం హైకోర్టు ముందుకు వచ్చిన నేపథ్యంలో నాడు రోహిత్ వేముల విషయంలో అసలు ఏం జరిగిందో ఒకసారి గమనిస్తే, హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో పిహెచ్డి చేస్తున్న విద్యార్థి రోహిత్ వేముల అంబేద్కర్ స్టూడెంట్ యూనియన్ అసోసియేషన్ సభ్యుడు. అయితే ముంబై పేలుడు కేసులో నిందితుడైన యాకూబ్ మెమెన్ ఉరిని నిరసిస్తూ హెచ్సిఏలోని షాపింగ్ కాంప్లెక్స్ వద్ద ప్రార్థనలు నిర్వహించారు. దీనిపై ఏబీవీపీ నిరసన తెలిపింది. అనంతరం ఢిల్లీ యూనివర్సిటీలో ప్రదర్శించిన ముజఫర్ నగర్ బాకీ హై అనే డాక్యుమెంట్ని హెచ్సిఏలో ఏబీవీపీ ప్రదర్శించింది. దీనిపై ఏఎస్ఏ నిరసన తెలిపింది. దీనిపై మొదలైన రగడ చినికి గాలివానిగా మారింది. ఈ సమయంలోనే ఏబీవీపీ విద్యార్థి సంఘం నాయకుడు సునీల్ కుమార్పై దాడి జరగడం మరింత ఉద్రిక్తతలకు దారితీసింది. చివరికి రోహిత్ వేముల సహా 5 విద్యార్థులపై 6 నెలల పాటు బహిష్కరణ వేటు వేశారు. చివరికి హైకోర్టు జోక్యం చేసుకోవడంతో శిక్షను తగ్గించారు. క్యాంపస్లోనే ఉంటూ చదువుకున్నారు. ఈ సమయంలోనే వెలివాడ పేరుతో ఓ ప్రాంతం ఏర్పాటు చేసుకుని తమ నిరసన తెలిపారు. చివరకు జనవరి 17, 2016న హాస్టల్లోని రూమ్లో ఫ్యాన్కు ఉరి వేసుకుని చనిపోయాడు రోహిత్ వేముల. రోహిత్ మరణంతో దేశవ్యాప్తంగా అన్ని విశ్వవిద్యాలయాల్లో ఆందోళనలు జరిగాయి. చివరకు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ సైతం స్వయంగా హెచ్సియూకి వచ్చి సంఘీభావం తెలిపారు. ఇంకా చెప్పాలంటే అప్పట్లో ఈ ఘటన విద్యార్థులు వర్సెస్ బీజేపీ అన్నట్లుగా మారిపోయింది. చివరకు ఇప్పుడు రోహిత్ వేముల ఆత్మహత్య ఘటనకు సంబంధించిన కేసులో పోలీసులు సమర్పించిన నివేదిక చర్చనీయాంశంగా మారిందన్న వాదన బలంగా వినిపిస్తోంది. వైసీపీ అధినేత ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి ఎన్నికల ప్రచారంలో జోరు పెంచారు. రోజుకు 3 నియోజకవర్గాల్లో సభలు, రోడ్ షోలో పాల్గొంటూ వైసీపీ అభ్యర్థుల విజయానికి కృషి చేస్తున్నారు. ప్రచార సభలో ప్రతిపక్ష పార్టీలపై విమర్శన అస్త్రాలు సంధిస్తూనే 5 ఏళ్ల కాలంలో వైసీపీ హయాంలో చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలను జగన్ ప్రజలకు వివరిస్తున్నారు. పేద ప్రజలకు మేలు జరగాలంటే మళ్లీ వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వస్తేనే సాధ్యమవుతుందని, ప్రజలంతా వైసీపీకి మద్దతుగా నిలవాలని జగన్ కోరుతున్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఇవాళ 3 పార్లమెంట్ నియోజకవర్గాల్లో జగన్ పర్యటించనున్నారు. హిందూపురం, చిత్తూరు లోక్సభ పరిధిలోని పలమనేరు, నెల్లూరు పార్లమెంట్ పరిధిలోని నెల్లూరు సిటీలో జరిగే వైసీపీ సభలో జగన్ పాల్గొననున్నారు.
కాసేపట్లో శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురం పట్టణానికి సీఎం జగన్ చేరుకుంటున్నారు. గన్నవరం విమానాశ్రయం నుంచి ప్రత్యేక విమానంలో పుట్టపర్తి విమానాశ్రయానికి చేరుకుంటారు. పుట్టపర్తి విమానాశ్రయం నుంచి ప్రత్యేక హెలికాప్టర్లో హిందూపురం చేరుకుంటారు. కాసేపట్లో వైసీపీ ఆధ్వర్యంలో నిర్వహించనున్న బహిరంగ సభలో సీఎం జగన్ పాల్గొని ప్రసంగిస్తారు. అనంతరం హిందూపురం హెలిప్యాడ్ నుంచి ప్రత్యేక హెలికాప్టర్లో పలమనేరుకు వెళ్తారు సీఎం జగన్. చిత్తూరు జిల్లా లోక్సభ నియోజకవర్గం పరిధిలోని పలమనేరులోని బస్టాండ్ సెంటర్లో జరిగే వైసీపీ ఎన్నికల ప్రచార సభలో జగన్ పాల్గొని ప్రసంగిస్తారు. అనంతరం అక్కడి నుంచి ప్రత్యేక హెలికాప్టర్ ద్వారా బయలుదేరి నెల్లూరు లోక్సభ నియోజకవర్గం పరిధిలోని నెల్లూరు సిటీకి చేరుకుంటారు. స్థానిక గాంధీ విగ్రహం సెంటర్లో జరిగే ప్రచార సభలో సీఎం జగన్ పాల్గొని ప్రజలందరినీ ఉద్దేశించి ప్రసంగించనున్నారు. ఆయా నియోజకవర్గాల్లో నిర్వహించే సభలకు వైసీపీ శ్రేణులు అన్ని ఏర్పాట్లు చేశారు. జగన్ సభలకు భారీగా ప్రజలు హాజరవుతున్న క్రమంలో వారికి ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా స్థానిక వైసీపీ నేతలు అన్ని ఏర్పాట్లు చేశారు. కడప జిల్లా పులివెందులలో జగన్ సతీమణి భారతి ప్రతిరోజు విస్తృత ప్రచారం చేస్తున్నారు. ఇంటింటికి తిరుగుతూ ప్రజల సమస్యలు తెలుసుకుంటున్నారు. ప్రత్యేకించి మహిళలను ఆకట్టుకునే విధంగా ప్రచారంలో దూసుకుపోతున్నారు. అయితే పులివెందులలో జగన్ను కడప ఎంపీ అభ్యర్థి అవినాష్ రెడ్డిని భారీ మెజారిటీతో గెలిపించాలని ఓటర్లను అభ్యర్థిస్తున్నారు భారతి. ఖమ్మం గుమ్మంలో కలవారి కోడళ్ల ప్రచారం స్పెషల్ అట్రాక్షన్ గా నిలుస్తుంది. ఇన్నాళ్ళు ఇంటికే పరిమితమైన ఆ కోడళ్లు మామ కోసం స్టార్ క్యాంపెయినర్లుగా మారారు. ప్రజల్లోకి వచ్చి ఓటర్లను ఆకర్షిస్తున్నారు. మరి ఎవరా కోడళ్లు, ఆ ప్రచారం ఎలా సాగుతుందో చూద్దాం. ఖమ్మం రాజకీయాలు కాకరేపుతున్నాయి. పార్లమెంట్ ఎన్నికలకు సమయం దగ్గర పడుతుండటంతో ప్రచారంలో దూకుడు పెంచారు పార్టీ నేతలు. ప్రత్యర్థుల్ని మట్టి కరిపించేందుకు పావులు కదుపుతున్నారు. ఎలాగైనా ఓటర్ మహాశీలను తమ వైపుకు తిప్పుకునే వ్యూహంలో ఉన్నారు. అయితే ఇందులో భాగంగానే ఇన్నాళ్ళు ఇంటికే పరిమితమైన కాంగ్రెస్ అభ్యర్థి రామసహాయం రఘురామరెడ్డి కోడళ్లు ప్రచార పర్వంలో స్పెషల్ అట్రాక్షన్గా నిలుస్తున్నారు. బాహ్య ప్రపంచంతో అంతగా సంబంధం లేకపోయినా తన మామ గెలుపు కోసం మేము సైతం అంటూ ప్రజాబాట పట్టారు. ఇంటింటి ప్రచారంతో ఓటర్లను ఆకర్షిస్తూ తమ మామను గెలిపించాలని అభ్యర్థిస్తూ కాంగ్రెస్ పార్టీకి స్టార్ క్యాంపెయినర్లుగా మారారు. నేను మా మామగారి గురించి ఎంతో చెప్పగలను, కానీ నేను ఒక్క మాట చెప్తాను. ఆయన తన ఫ్యామిలీకి ఎంత పని చేస్తారో నేను కళ్ళారా చూశాను. అలాగే ఆయన ఖమ్మం కుటుంబంకి అలాగే సేవ చేస్తారని నాకు పూర్తి నమ్మకం. అందుకే మే 13వ తారీఖు కాంగ్రెస్ పార్టీకి హస్తం గుర్తుకి ఓట్ చేసి మన రఘురామరెడ్డి గారిని మెజారిటీతో గెలిపిద్దాం. థ్యాంక్ యూ. ఖమ్మం కాంగ్రెస్ పార్లమెంటరీ అభ్యర్థిగా రామసహాయం రఘురామరెడ్డి బరిలో నిలిచారు. చివరి నిమిషంలో అభ్యర్థిత్వం ఖరారు కావడంతో ఎన్నికలు కూడా సమీపిస్తుండటంతో ప్రచారంలో దూకిన రఘురామరెడ్డి తన గెలుపు కోసం వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నారు. ఇందుకు తగ్గట్టుగా ఖమ్మంలో సిట్టింగ్ ఎమ్మెల్యేలు కూడా కాంగ్రెస్ పార్టీ వారే కావడంతో ఆయన ప్రచారం స్పీడ్ అందుకుంది.
ఈ క్రమంలో అనుకోని అతిథులుగా రఘురామరెడ్డి కొడలు అశ్రిత, స్వప్నిరెడ్డిలు ప్రచారానికి శ్రీకారం చుట్టారు. పలు కాలనీల్లో ఇంటింటి ప్రచారం నిర్వహిస్తూ తమ మామను గెలిపించాలని కోరుతున్నారు. అయితే ఎన్నడూ కాలు బయటపెట్టిన వీరిద్దరూ ప్రజాక్షేత్రంలోకి రావడం అటు ఖమ్మంలోనే కాదు, ఇటు రాష్ట్ర రాజకీయాల్లోనూ చర్చనీయాంశంగా మారింది. మొన్న అసెంబ్లీ ఎలక్షన్స్లో మీరు తుమ్మల్ గారికి ఎలా సపోర్ట్ చేసి ఎంత భారీ మెజారిటీ ఇచ్చారో దానికంటే ఎక్కువ మెజారిటీ కోరుకుంటున్నాము. అది మీ వల్లనే సాధ్యమవుతుంది. మీరే కాదు, మీరు వెళ్ళి 10 మందికి చెప్పాలి మనకి రఘురామ్ గారు ఎందుకు మంచి క్యాండిడేట్ అని. మీరు చెప్పాలి హస్తం గుర్తు వస్తే మనకి ఏం జరుగుతుంది అని. కాంగ్రెస్ పార్టీ వల్ల ఖమ్మం జిల్లాకి ఎంత మేలు జరిగిందో మనందరికీ తెలుసు. ఇదే మేలు జరుగుతూ ఉండాలంటే మళ్ళీ కాంగ్రెసే కదా అధికారంలోకి రావాలి. సో నేను కోరుకునేది ఏంటంటే మీరందరూ 13వ తారీఖున హస్తం గుర్తుకి ఓటేసి కాంగ్రెస్ పార్టీని గెలిపించండి. జై కాంగ్రెస్. రామ సహాయం కొడలలో ఒకరైన అశ్రిత టాలీవుడ్ స్టార్ హీరో విక్టరీ వెంకటేష్ కూతురు. ఈమె రఘురామరెడ్డి ఇంటికి పెద్ద కోడలు. ఈ కారణంగానే తమ మామ గెలుపు కోసం ఎన్నికల ప్రచారంలో అడుగుపెట్టారు. ఇక తన వియ్యంకుని విజయం కోసం స్టార్ హీరో వెంకటేష్ కూడా ఈ నెల 7న ఖమ్మంలో ప్రచారం చేయనున్నారు. ఇక మరొకరు స్వప్నిరెడ్డి. ఈమె రఘురామరెడ్డి చిన్న కోడలు. ప్రస్తుతం రాష్ట్ర మంత్రిగా వ్యవహరిస్తున్న పొంగులేటి శ్రీనివాసరెడ్డి కూతురు కూడా. అయితే ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో తండ్రి పొంగులేటి పోటీ చేసిన ప్రచారానికి దూరంగా ఉన్న స్వప్నిరెడ్డి ఇప్పుడు మాత్రం తన మామయ్య గెలుపు కోసం శ్రమిస్తున్నారు. ఇలా సినీ పొలిటికల్ స్టార్స్ కూతుళ్లు ప్రచార పర్వంలో అడుగు పెట్టడం, అందులోనూ నిప్పుల కొలిమిలా సూర్యుడు బగబగ మండిపోతున్నా ఎండను సైతం లెక్క చేయకుండా ప్రజల్లోకి రావడం ఖమ్మం రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది. ఏలూరు జిల్లా చింతలపూడి మండలం రేచర్లలో చింతలపూడి నియోజకవర్గ ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి సొంగ రోషన్ కుమార్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఇంటింటికి ఎన్నికల ప్రచారంలో రోషన్ కుమార్ కు మద్దతుగా మాజీ మంత్రి పితాని సత్యనారాయణ పాల్గొన్నారు. దారి పొడవునా ఆడపడుచులు నృత్యాలతో ఘన స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో మాజీ చైర్మన్ జగ్గరవపు ముత్తారెడ్డి, జనసేన మండల అధ్యక్షులు మధుబాబు, ఉమ్మడి పార్టీల నాయకులు, కార్యకర్తలు, యువత భారీ సంఖ్యలో పాల్గొన్నారు. 25 పార్లమెంటు నియోజకవర్గాల్లో ఇటు భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగా కమల గుర్తుకి, జనసేన అభ్యర్థిగా క్లాస్ గుర్తుకి, అట్లాగనే తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా ఉన్న సైకిల్ గుర్తుకు ఓటేయమని అరాచక రాజకీయాలతోటి అంధకారంలో ఉన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని కాపాడడంలో ప్రజాస్వామ్యవాదులందరూ కూడా ఈ ఉమ్మడి అభ్యర్థులకి ఓటేయమని చెప్పడానికి ప్రత్యేకంగా. తెలుగు రాష్ట్రాలను ఎండలు కుదిపేస్తున్నాయి. రాత్రి ఉక్కపోత, పగలు బీభత్సమైన ఎండలతో ప్రజలు అల్లాడిపోతున్నారు. తెలంగాణలో మొన్నటి వరకు పలు జిల్లాల్లో 46 డిగ్రీలకు పైన ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. నిన్న ఏకంగా 18 జిల్లాల్లో ఆ స్థాయి టెంపరేచర్లు రికార్డయ్యాయి. 40కి పైగా మండలాల్లో 46 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. అత్యధికంగా సూర్యాపేట జిల్లా మునగాల మండలం, ఖమ్మం జిల్లా పమ్మి మండలం, జగిత్యాల జిల్లా నేరెళ్లలో 46.7 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రత నమోదయ్యాయి. 11 జిల్లాల్లో 45 నుంచి 45.9 మధ్య, 4 జిల్లాల్లో 44 నుంచి 44.9 డిగ్రీల మధ్య పగటి ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. మరో వారం పాటు టెంపరేచర్లు ఇదే స్థాయిలో ఉంటాయని ఐఎండీ హెచ్చరించింది. ఇక ఏపీలో సైతం ఎండలు దంచుకొడుతున్నాయి. వేడి గాలుల తీవ్రత పెరిగింది. రికార్డ్ స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. వేడి గాలుల దెబ్బకు ప్రజలు ఉక్కిరి బిక్కిరి అవుతున్నారు. ఇవాళ 58 మండలాల్లో తీవ్ర వడగాల్పులు, 169 మండలాల్లో వడగాల్పులు వీచే అవకాశం ఉందని విపత్తుల సంస్థ ఐఎండీ తెలిపింది. నిన్న 63 మండలాల్లో తీవ్ర వడగాలులు, 208 మండలాల్లో వేడిగాలులు వీచాయన్నారు. అత్యధికంగా నంద్యాల జిల్లాలోని గొస్పాడ, బండి, ఆత్మకూరులో ఏకంగా 47.7 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైనట్లు సమాచారం. వడదెబ్బతో రాష్ట్ర వ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో నిన్న 5 చనిపోయినట్లు తెలుస్తోంది. ఇవి ఇప్పుడు వరకున్న అప్డేట్స్. ఫర్ మోర్ అప్డేట్స్ కీప్ వాచింగ్ స్వతంత్ర.